నమ్మకం 3,00,000 మంది 3,00,000 మంది హెల్ప్ చేసినా చేయకపోయినా కనీసం 1,00,000 మంది మనిషికి ₹1 వేసినా చాలు మనిషి మొత్తం రికవరీ అయ్యే అంత. అక్క ఇంకా కొంతమంది ఏం కామెంట్స్ పెడుతున్నారు చెప్పనా, ఇంత ముందుకు మీరు గుడిచలు ఉన్న మంచిగా ఉండేది, రూమ్ పోయినాకనే ఇట్లా అయినాయి మీకు అంటున్నారు. సమాధానం అయితే అక్కడికి పోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి వెళ్ళినాం. మేము ఒక 50 మంది కూడా కొంతమంది అయితే హెల్ప్ అయితే చేస్తున్నారు ఇప్పటి వరకు అయితే. అప్పుడు హాస్పిటల్ పోయినప్పుడే సర్జరీ చేయించుకునేది ఉండే డబ్బులు. హాయ్ ఫ్రెండ్స్ అందరికి. అందరైతే అడుగుతున్నారు కదా, చెప్పాక మరి ఈ హాస్పిటల్కి వెళ్ళండి, ఇక్కడికి పోతే తక్కువైంది, మా అందరికి తక్కువైంది, మీకు కూడా ఇక్కడికి వెళ్ళండి అని కొంతమంది చెప్తున్నారు. కొంతమంది కాదు చాలా మంది ఫోన్స్ కూడా చేసి చెప్తున్నారు. మొన్న నెంబర్ పెట్టిన కాంచి అయితే ఈ రోజుకి 4 రోజుల నుంచి ఫోన్లు చేసి అయితే చెప్తున్నారు, ఇక్కడికి వెళ్ళండి మంచిగా ఉంటుంది, ఈ హాస్పిటల్కి వెళ్ళండి, ₹1 కూడా ఖర్చు కాదు మీకు, ఇక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళండి అని చెప్తున్నారు కదా. ఫస్ట్ నాతోటి మాట్లాడి నా ఆరోగ్యం బాగుండాలని చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మేము వెళ్ళిన హాస్పిటల్లో ఆల్రెడీ నిన్నటి వీడియోలో అయితే చెప్పినాం కదా ఇది జరిగిందని. ఇంకా కామెంట్ ఏం పెట్టారంటే జల్దీ వెళ్ళి ఆపరేషన్ చేయించుకో అక్క అని చెప్తున్నారు. తొందరగా వెళ్ళాలంటే ఇప్పుడు మా దగ్గర అయితే డబ్బులు లేవు అంటున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ ఎన్నో ఉన్నాయి, అక్కడ చూయించుకోండి అని చెప్పొచ్చు. కానీ మా ఇంట్లో ఇంతకు ముందే ఒకటి జరిగింది సేమ్ ఇదే సిచ్యువేషన్ లో, కాబట్టి ఒక అడుగు వెనకకేస్తున్నాం. నేను గవర్నమెంట్ హాస్పిటల్ అంటే నేను తప్పు పట్టను, కానీ అందరికి అట్లా జరగాలని లేదు. కానీ మా విషయంలో దేవుడు ఎందుకు అట్లా చేసిండు, మేము అదే బాధపడుతున్నాం అనమాట. ఇంకా మా అమ్మ మెయిన్ పైసలు ఉన్నప్పుడు చూపించుకుందాం, కానీ ప్రైవేట్కి వెళ్దాం గవర్నమెంట్ వద్దంటుంది. మా ఇంట్లో అట్లా జరిగి ఉండకపోతే అసలు ఏం జరిగింది అనుకోవచ్చు, అది కూడా చెప్తా. వెళ్ళేటోళ్ళం. ఇప్పుడున్న నా పరిస్థితి అయితే ఘోరంగా ఉన్నది, తొందరగా వెళ్ళలేని పరిస్థితి కూడా అనమాట. తొందరగా వెళ్ళమని కామెంట్ పెడుతున్నారు. అక్క ఇంకా కొంతమంది ఏం కామెంట్స్ పెడుతున్నారు చెప్పనా, ఇంత ముందుకు మీరు గుడిచలు ఉన్న మంచిగా ఉండేది, రూమ్ పోయినాకనే ఇట్లా అయినాయి మీకు అంటున్నారు. సమాధానం అయితే అక్కడికి పోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి వెళ్ళినాం. మేము ఒక 50 మంది కూడా ఉండొచ్చే అంత పెద్దగా ఉండే అనమాట. మేము వేసుకున్న గుడిసె అయినా కానీ మాకు ఒక ఇల్లు లెక్క ఉండేది పెద్దగా. అది 50 మంది కూడా ఫ్రీగా ఉండొచ్చు, అంత పెద్దగా ఉండే. ఆల్రెడీ 2-3 ఇంటర్వ్యూలలో చూపించారు, మా ఇల్లు కూడా అంత పెద్దగా ఉందన్నమాట. చాలా మంది ఉండగలిగే అంత గుడిసె అయితే ఉండేది మాకైతే. అది మాకైతే ఇందిరమ్మ ఇల్లు అయితే రావడంతో పాటు ఆ ఇల్లు అయితే వీకేసినాం అనమాట. గుడిసె పెద్దగా ఉండే అది. మా ఫ్యామిలీ మొత్తం మా ఫ్యామిలీ కాదు ఎంత మంది అయినా ఉండే అట్లాంటిది ఆ ఇల్లు వీకేసేసరికి ఒక చిన్న గుడిసె మిగిలిపోయింది అనమాట. ఇంట్లో పోయినాకనే అట్లా రాజేశ్వరి గారు పెడుతున్నారు. అట్లా అని చెప్పి అయితే రూమ్ అయితే రెంట్ తీసుకోవడం అయితే జరిగింది. అక్కడ ఉన్నది కూడా 2 నెలలే, 2 నెలలు మాత్రమే ఉన్నది. అది రూమ్ తీసేసి కూడా చాలా రోజులు అవుతుంది అనమాట. నాకు ఇట్లా జరగడం తెల్లారే ఆ రూమ్ ఖాళీ చేసినాం. మళ్ళీ తమ్మిన దగ్గరనే ఉండి రాజేశ్వరి అని కామెంట్ పెడుతున్నారు కదా, మళ్ళీ నేను ఇక్కడికి వచ్చి కూడా దాదాపు 10 రోజులు అవుతుంది. రూమ్ తీసుకున్నాం కానీ ఇక్కడనే ఎక్కువ అయితే ఇక్కడనే కలిసి ఉన్నాం అనమాట. ఇక మొత్తానికైతే రూమ్ అయితే ఖాళీ చేసినాం, చాలా రోజులు అవుతుంది. అందరం అయితే ఇప్పుడైతే ఈ ఇంట్లోనే ఉంటున్నాం అనమాట. పిల్లలు మేము అందరం ఆఖరికి గుడిసెల్లే ఉంటున్నాం. అందరు కామెంట్ పెడుతున్నారు ఈ రూమ్ అయితే ఖాళీ చేయండి, ఫస్ట్ రూమ్ ఖాళీ చేసిన తర్వాత మంచి జరుగుతుంది,
ఆ రూమ్ తీసుకున్న కాంచి అయితే మంచి జరగట్లేదు. పెద్ద అబ్బాయికి కూడా కాలుకైతే దెబ్బ తగిలింది అని పెడుతున్నారు కదా, అందుకని చెప్పి అయితే రూమ్ అయితే కాల్ చేసినాం అనమాట. అందరం అయితే ఒక్క దగ్గరనే కలిసి అయితే ఉంటున్నాం ఇప్పుడైతే. ఇప్పుడైతే ఇట్లా పరిస్థితి అయితే ఇట్లుందనమాట. అందరూ అక్క హైదరాబాద్ పోండి, అక్కడ పోండి, ఇక్కడ పోండి అని చాలా మంది చాలా రకాల హాస్పిటల్ పేర్లు అయితే చెప్తున్నారు. అందరూ మంచిగా ఆ, సహాయం అయితే హాస్పిటల్కి ఎక్కడికి పోవాలి, ఎక్కడికి పోతే మంచిగా అవుతారు అని అయితే చెప్తున్నారు. కానీ గవర్నమెంట్కి పోవాలి అంటే కొంచెం మాకైతే భయం ఉందన్నమాట. ఆ భయం ఏందని అయితే అది కూడా చెప్తాం. ప్రైవేట్కే పోవాలని అయితే ప్రయత్నిస్తున్నాం. పోవడానికైతే మా దగ్గర ప్రైవేట్కి పోవాలంటే కొంచెం సరిపడా డబ్బులు అయితే లేవు అనమాట. అందుకని చెప్పి వెనక ముందు అయితే ఆలోచిస్తున్నాం. ఇంకా పోవాలని అయితే అనుకుంటున్నాం. సర్జరీ అయితే చేపియాలి. సర్జరీ చేయాలి. ఇంకా ఇంకా అది చేసిన తర్వాత కూడా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ రిటర్న్ చేయాలంట. అట్లా అని చెప్పి ఇప్పుడే చేయించుకోవాలా, లేక అది నెక్స్ట్ చేసేటప్పుడే అంతా కలిపి ఒకటేసారి చేయించుకోవాలని అయితే అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు అంతా ఆలోచించేంత వరకు ఇప్పుడు కొంచెం మంచిగా ఉన్నట్టు, ఇప్పుడు కొంచెం ఫ్రీ అయినట్టు, ఇప్పుడు మెడల్ మంచిగా ఉన్నట్టు అయితే అనిపిస్తుంది. ఇప్పుడు అనిపిస్తుంది, మళ్ళీ కొద్దిసేపటి తర్వాత మళ్ళీ అట్లనే అవుతుంది అనమాట. అట్లా కావడం వల్ల టెన్షన్ పెరిగిపోయి ఎప్పుడెప్పుడు ఏం చేయించుకోవాలి, ఏ హాస్పిటల్ పోవాలి, ఇప్పుడే డబ్బులు ఎట్లా కావాలి, చేయించుకోవాలంటే డబ్బులు కావాలి కదా అని అయితే ఆలోచిస్తున్నాం అనమాట. మా దగ్గర అయితే డబ్బులు లేవని చెప్పి పోవట్లేము, కానీ పోవాలి, చేయించుకోవాలనే ఆవేదన అయితే ఉన్నది. చేయించుకోవడానికి అయితే ప్రయత్నిస్తున్నాం. దానికైతే కొంచెం డబ్బు కావాలని అయితే ఆలోచిస్తున్నాం. ఇప్పుడైతే సిచ్యువేషన్ అయితే ఇట్లుందనమాట. మీ అందరి కోరిక మేరకు అయితే ఆల్రెడీ రూమ్ అయితే కాల్ చేసినాం అనమాట. ఇక్కడనే ఉంటున్నాం. ఇప్పుడు ఎట్లుంది మరి పరిస్థితి? ఏం బాగాలేదు అసలు, తినడానికి కూడా వస్తలేదు. గొంతు నొప్పి బాగుంది, మింగొస్తలేదు. అయితే నిన్నటి వరకు ఇక్కడనే నొప్పి లేస్తుందని చెప్పింది. ఈ రోజు అయితే ఇక్కడ నొప్పి లేస్తలేదు, నొప్పి వస్తుంది. ఉత్తిగా మాట్లాడుతుంటే కూడా నొప్పి వస్తుంది అనమాట. మెడలు ఇట్లా తిరుగుతలేవు. ఈ రోజు ఎక్కువ అయింది నిన్నటి కన్నా. నిన్న ఒక తీరు అనిపించింది కానీ మళ్ళీ ఈ రోజు ఎక్కువ అయిపోయింది అనమాట. నిన్న ఫుల్ వీడియో పెట్టక ముందుకు మస్తు నేను మామిడి చెట్టు మీద ఒక వీడియో తీసిన మామిడికాయలు తెంపుకుంటూ. అసలు రాజేశ్వరికి ఏమైంది అంటే చెప్పట్లేరు, మీరు మనుషులేనా అని ఒకటి వచ్చింది. నిన్న ఇక్కడ చిన్న పిల్లలకి అవి అమ్మ తీసుకొచ్చింది కదా, అవి ఇస్తుంటే మంజుల శివ బాగా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు అని ఇంకో కామెంట్ వచ్చింది. బాగా అయితే మాకు బ్యాడ్ కామెంట్ పెడుతున్నారు ఈ మధ్యన. అంటే ఈ విషయం జరిగిన ఎందుకంటే ఎమ్మట చెప్పడానికైతే చిన్న విషయం అయితే కాదు, ఒక్క నిమిషంలో కూడా మేము చెప్పలేమన్నమాట. అందుకే ఒక ఫుల్ వీడియో తీయడానికి ఆగినాం అంతే. దానికే చాలా మంది కామెంట్స్ పెట్టిర్రు, చాలా బ్యాడ్ కామెంట్స్ పెట్టిర్రు. మీరు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, చెప్తలేరు, మీరు మనుషులేనా, మీరు ఇంకొకటి రాజేశ్వరి హాస్పిటల్ పోతే మీరు రీల్స్ చేస్తున్నారు, సిగ్గు లేదా శివ నీకు అని కామెంట్ పెట్టారు. మేము చేసేది యూట్యూబ్ కాబట్టి మంచి అయినా చెడ్డ అయినా ఏదైనా సరే, ఒక మనిషి ఆపదలు ఉన్నా కానీ ఆ మనిషి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ యూట్యూబ్ కి వీడియో చేయడం మా బాధ్యత. అది ఎవరైతే తప్పుగా అనుకోకండి, బ్యాడ్ కామెంట్ పెట్టిన వాళ్ళకి మాత్రమే. తప్పుగా అంటే మాత్రం క్షమించండి. అయితే ఈ రోజు నేను ఒక వీడియో తీసిన, ఆ అమ్మ గోంగూర దింపేటప్పుడు వీడియో తీస్తే చాలా మంది సంతోషపడ్డారు. రాజేశ్వరి నీ మాట వినక ఎన్ని రోజులు ఇట్లా అని చెప్పి. నాకైతే చాలా ఎంత బాధ ఉన్నా కానీ నాకు సంతోషం అనిపించింది ఆ మాటలకైతే. నన్ను మీ ఇంటి ఒక ఆడపిల్ల లెక్క, ఒక అక్క లెక్క, ఒక చెల్లె లెక్క ఆదరిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికైతే. చాలా మంది కూడా కామెంట్ పెట్టిరు, వాళ్ళ వీళ్ళు చూసుకొని వాళ్ళ వీడియోలు పెడతారు. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా టైం దొరకాలి కదా, వాళ్ళకు కూడా పని తీరాలి కదా. ఇట్లా బ్యాడ్ కామెంట్స్ పెట్టొద్దు అని ఆ బ్యాడ్ కామెంట్ పెట్టిన వాళ్ళకైతే రిప్లై కూడా ఇచ్చారు చాలా మంది. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరు. అంటే కొంతమంది అర్థం చేసుకోగలుగుతున్నారు, కొంతమంది అర్థం చేసుకోలేకపోతున్నారు.
అంటే ఏదైనా సరే మనకు తొందర కావాలంటే కాదు కదా, ఏ పనినైనా మనం నిదానంగా చేసుకోవడం మంచిది. మా ఇంట్లో టైం చూసుకొని వీడియో తీస్తాం. ఇంతసేపు చెప్పిన స్టోరీ అంతా ఒక చిన్న 60 సెకండ్ల వీడియోలో రావాలంటే రాలేదు కాబట్టి చెప్పలేకపోయినాం అనమాట. ఇప్పుడు ఈ వీడియో తీయాలంటే మేము ఎంత కష్టపడి తీస్తున్నాం అనేది మాకు తెలుసు అనమాట. అన్ని చెప్పాలి అంటే దేనికైనా ఒక టైం కావాలి. ఎవ్వరు బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టొద్దు. దేన్నైనా టైం తీసుకొని చెప్తే అది కూడా మీకు క్లారిటీగా అర్థం కావాలి కాబట్టి టైం తీసుకొని అయితే చెప్దామని అయితే వీడియో అయితే తీస్తున్నాం. ఎవ్వరు బ్యాడ్గా అయితే అనుకోవద్దు. మీరు అడిగే ప్రతి ఒక్కదానికి ఆన్సర్ అయితే చెప్పినామని అనుకుంటున్నాం. ఇల్లు కాల్ చేయరు అని చెప్పారు, కాల్ చేసినాం. ఇక్కడ హాస్పిటల్కి వెళ్తుంటే అక్కడ ఏం చెప్పారు అన్నదానికి కూడా నిన్న ఆన్సర్ చెప్పేసినాం. ఇంకా తమ్ముడు మరదలు కూడా కొన్ని రీల్స్ చేసిర్రు, అయితే కూడా బ్యాడ్ కామెంట్స్ పెట్టిరు కదా. అంటే కొంతమంది, అందరు కాదు, అందరు మమ్మల్ని ప్రేమగా ఆదరించే వాళ్ళే ఉన్నారు. కానీ వాళ్ళ వీడియో పెట్టకపోతే మా ఛానల్ అనేది వెనుకబడిపోతుంది అనమాట. అందుకు కారణంతోటే ఒక వీడియో అన్న పెడితే కొంచెం అదే వ్యూస్ తోటి కంటిన్యూ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు ఏ వీడియో తీయాలో ఏం చేయాలో అర్థం కాక కొన్ని రీల్స్ కూడా తీసి పెట్టారు అనమాట. అది నేను లేకున్నా, నేను వీడియో తీయలేని పరిస్థితులలో ఉన్న వాళ్ళు ఛానల్ నడిపించుకొస్తున్నారు అనమాట. వాళ్ళు చాలా కష్టపడుతున్నారు ఛానళ్ళ కోసం. ఎవరు తప్పుగా అర్థం చేసుకోకండి వాళ్ళని. నా కోసం ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. నేను బాగుంటే నేను వాళ్ళకింత హెల్ప్ అవుతా, కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులలో నాకే వాళ్ళు హెల్ప్ చేయాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితులలో ఉన్నా ఎవరు బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టద్దు. ఇంతవరకు అయితే మీకు అన్ని ఆన్సర్లు చెప్పినాం అనుకుంటున్నా. ఒకవేళ మేము ఏదైనా మర్చిపోయి ఉంటే మాత్రం ఈ వీడియో కింద కామెంట్ పెట్టండి, మీరు ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నారు అని చెప్పి. మళ్ళీ ఇటు కూడా ఇంకా నెక్స్ట్ వీడియో అయితే తీస్తాం. ఇంకా ఎవరికైనా ఇంకా మంచి మంచి హాస్పిటల్స్ ఎక్కడ ఉన్నా సరే చెప్పాలనేది అనుకుంటున్నాను. ఫోన్లు చేస్తున్నారు, చెప్తున్నారు, మంచిగా అనిపిస్తుంది నాకైతే. అంటే కొంతమంది హెల్ప్ కూడా చేసిర్రు, ఇప్పటి వరకు డబ్బులు కూడా కొట్టిర్రు. కొంతమంది తెలిసిన వాళ్ళు మాత్రం వేసిర్రు, వేరే వాళ్ళైతే చేయలేదు. తెలిసిన వాళ్ళు, ఇంతకు ముందు నాతో మాట్లాడిన వాళ్ళు, అక్క అని, బాబాయ్ అని, అమ్మ అని, ఇట్లా కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళు మాత్రం నాకు హెల్ప్ చేసిండ్రు. ఇంకా వేరే వాళ్ళు అయితే ఎవరు చేయలేదు. నాకైతే కొంతమంది అయితే హెల్ప్ అయితే చేస్తున్నారు ఇప్పటి వరకు అయితే. అప్పుడు హాస్పిటల్ పోయినప్పుడే సర్జరీ చేయించుకునేది ఉండే. డబ్బులు ఏమైనా వచ్చినందుకైతే కొంతమంది ఫోన్లు చేసి ఎందుకు ఏమైంది అంటే ఈ స్టోరీ అంతా చెప్పంగానే హెల్ప్ చేస్తున్నారు అనమాట. ఎవరైనా చేయాలి అనుకుంటే మాత్రం నెంబర్ అయితే ఇస్తాం, ఆ నెంబర్కి అయితే హెల్ప్ అయితే చేయండి. అలాగే హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి, చేయాలనుకున్న ప్రతి ఒక్కరికైతే అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ హెల్ప్ చేయాలని అయితే మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. మీ సహాయం మాకెంతో అవసరం. నాకు నా పిల్లలు, నేను హ్యాపీగా ఉండాలంటే మీరు తప్పకుండా నాకు సహాయం చేయాలని నేను కోరుకుంటున్నా. నాకున్న సబ్స్క్రైబర్స్ 3 లక్షల సబ్స్క్రైబర్స్. నా పేరు ఒక్క రూపాయి కాదు, ₹1 వేసినా నేను బాగా అయిపోతాను అనమాట. నాకు ఆ నమ్మకం. 3 లక్షల మంది హెల్ప్ చేసినా చేయకపోయినా కనీసం 1,00,000 మంది మనిషికి ₹1 వేసినా చాలు, మనిషి మొత్తం రికవరీ అయ్యే అంత అయితే హ్యాపీగా ఉంటుంది. హెల్ప్ అయితే చేయండి, మీరైతే చెయ్యాలి అని అయితే అనుకుంటున్నా. ప్రతి ఒక్కరైతే మనిషికి ₹1 అయినా ప్లీజ్ ఫ్రెండ్స్ అందరైతే హెల్ప్ చేయాలని అయితే అనుకుంటున్నా. ఈ వీడియో అయితే హెల్ప్ అడుగుతున్నారు, ఎప్పుడు హెల్ప్ అయినా అని అయితే అస్సలు బ్యాడ్గా అయితే అస్సలు అనుకోవద్దు. ఈ హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరైతే ఒక దేవునితో సమానం అన్నమాట. మీరైతే హెల్ప్ అయితే చేయండి, నెంబర్ అయితే ఇస్తాం, ఆ నెంబర్కి అయితే హెల్ప్ చేయండి. ఏదైనా మాట్లాడితే మాత్రం తెలుసుకోవాలంటే కామెంట్ అయితే చేయండి. వీడియో రూపంలో మళ్ళీ మీ ముందుకు వస్తాం. ఓకేనా ఫ్రెండ్స్? మరి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. తప్పుగా మాట్లాడితే మాత్రం క్షమించండి.
బాయ్ మరి.